డబ్బు ఉందో లేదో తెలుసుకున్నావా? నీ పాటికి నువ్వు ఆర్డర్ ఇచ్చుకుంటే నేనేం చేయాలి ఇప్పుడు? ఇదేంటండి, నాకు అవసరమని నేను తెప్పించుకున్నాను. భర్తగా వాటికి డబ్బులు ఇవ్వడం మీ ధర్మం అండి. అసలు నువ్వు తెప్పించుకోవడమే అనవసరం, అదే నా ఉద్దేశం. భార్య ఇష్టాలు తెలుసుకోవడం కూడా భర్తకు అవసరమని నా ఉద్దేశం. భార్యకి ఇలాంటి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చకపోతే ఎలా అండి? నోరు అదుపులో పెట్టుకో దాక్షాయిని. మాట అనే ముందు వెనక ముందు చూసుకుంటే మంచిది. ముందు భార్యని ఎలా చూసుకోవాలో మీరు తెలుసుకుంటే మంచిది. భార్యని మంచిగా చూసుకోవడం అంటావేంటి? నువ్వు వేసే వెద వేషాలకి. ఆపండే. ఎవరో బయట వాణ్ణి ఇంటి ముందు పెట్టుకుని ఏంట్రా మీ గొడవ? బాబు నీకెంత ఇవ్వాలి? 1500 మేడం. ఇందా. ఒరే శంకరు, ఎవరైనా పెళ్ళం ఎదుగుతుంది అంటే సంతోషిస్తారు. దాక్షాయిని కష్టపడతాను అంటుంటే నువ్వొద్దంటావేంట్రా? ఇలాంటి చిన్న చిన్న డబ్బులు కూడా సర్దకపోతే దాని కోరిక ఎలా నెరవేరుతుంది చెప్పు? దాక్షాయిని ఎదిగితే అందరికంటే ముందు సంతోషించేది నేనే పెద్దమ్మా. కానీ ఆ ఎదుగుదల కుటుంబం పరువు తీసేలా, అందరినీ కష్టపెట్టేలా ఉండకూడదు. వాడేదో ఆవేశంలో ఉన్నాడమ్మా. ఎదగాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ సహజం. నువ్వొక స్థాయికి చేరితే వాడే అర్థం చేసుకుంటాడు. పోమ్మా, వచ్చిన సామాన్లు సరిగ్గా ఉన్నాయేమో చెక్ చేసుకో. అలాగే. దీనికి 1500 ఇవ్వడానికి నేనేమైనా పిచ్చిదన్నా? ఒకవేళ ఈ భారీ శరీరం భవిష్యత్తులో పెద్ద స్థానానికి వెళ్లి బాగా సంపాదిస్తే భారీగా డబ్బులు గుంజొచ్చు. ఆకలేస్తోంది. ఒరే మారుతి, పావుగంట నుంచి ఏమీ తినలేదు. కాస్త జీడిపప్పు రోస్ట్ చేసి తీసుకురారా బడుద్దాయ్. గుడ్ మార్నింగ్ సీత గారు. అసలేంటి సార్ మీ ఉద్దేశం? మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? మీ దగ్గర సబార్డినేట్ గా పనిచేస్తున్నానని బాస్ గా మీరేం చేసినా ఊరుకుంటాననుకుంటున్నారా? హే సీత గారు, కూల్ కూల్. అసలు నేను ఏం చేశానో చెప్పి ఆ తర్వాత మీ కోపాన్ని చూపించండి. చేసిందంతా చేసి ఏం చేశానని అమాయకుల్లో అడుగుతారేంటి సార్? ఒకరి విషయంలో మీరు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు కనీసం వాళ్ళ అనుమతితో చేయాలన్న ఆలోచన కూడా లేకపోలేదా మీకు? నాని, అసలు మీ వదిన గారి ఆవేశానికి కారణం ఏంటో నువ్వేనా చెప్పు. మమ్మల్ని అడగకుండా ఏసీలు ఫ్రిడ్జ్లో పంపించారని మా వదిన ఫీల్ అయింది సార్. ఓహ్ సీత గారు, దానికంత ఎమోషనల్ అవ్వాల్సిన నెసెసిటీ ఏం లేదండి. నా దగ్గర పనిచేసే స్టాఫ్కి వాళ్ళ అవసరానికి తగ్గ వస్తువులు గిఫ్ట్గా పంపడం నేను మొదటి నుంచి పెట్టుకున్న ప్రిన్సిపల్. అందుకే పంపించాను. లేదు సార్, నేను సరిగ్గా గమనించలేదు. కానీ మీరు వేరే ఉద్దేశం మనసులో పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నారనిపిస్తుంది. నన్ను షాపింగ్కి తీసుకెళ్లినప్పుడు దాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇలా వస్తువులు పంపడం చూస్తుంటే తప్పుడు ఆలోచనలు పెట్టుకున్నారనిపిస్తుంది. ఓ నో సీత గారు, నో. నా మనసులో మీ మీద ఎలాంటి చెడభిప్రాయం లేదు. మీరున్న సిచ్యువేషన్లో నా మీద మీకు అలా ఒపీనియన్ వచ్చుండొచ్చు. కావాలంటే కాదని ఇప్పుడే ప్రూవ్ చేస్తాను.
సురేందర్, జైపాల్, రవీందర్, మీరు ముగ్గురు లోపలికి రండి. సార్, మీ ముగ్గురికి ఏ వస్తువు నేను గిఫ్ట్గా మీ ఇంటికి పంపించాను? వాషింగ్ మిషన్ సార్. మీరు కావాలని అడిగారా? లేదు సార్, నా అవసరం తెలుసుకొని మీరే పంపించారు. రవీందర్, నీకు? మిక్సీ సార్. నీకు? కూలర్ సార్. వెళ్ళండి. ఓకే సార్. సీత గారు, అర్థమైందా? అందరికీ పంపినట్టే మీకు పంపానే తప్ప మీ మీద ప్రత్యేకమైన అభిమానంతో కాదు. ఐ రిపీట్, నాకు ఏ దురుద్దేశము లేదు. చూడండి సార్, మీది సదుద్దేశమే అయినా చూసే వాళ్ళ మనసులో దురాలోచనలు వచ్చేలా చేస్తాయి. ఇలాంటివిచ్చే మంచి మనసు మీకున్నా వాటిని తీసుకునే అంత దిగజారిపోయే స్థాయిలో మేము లేము. ఎంత కష్టం వచ్చినా ఆత్మాభిమానంతోనే బతుకుతాం, కానీ చేయి చాచి ఒకళ్ళ దగ్గర తీసుకో. ఈ విషయాన్ని మీరు గట్టిగా గుర్తు పెట్టుకుంటే మంచిది. నీ మీద నా గుండెల్లో దురుద్దేశం ఉంది కాబట్టే దూరాలోచనతో ఇలా చేశాను సీత. నువ్వు నాకు దూరం అవ్వాలని ప్రయత్నం చేసే కొద్దీ రెట్టింపు స్పీడ్తో నీకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తా. నిన్ను నా సొంతం చేసుకునేదాకా వదలను. ఏంటి నాని? ఎంటీ గారితో నువ్వు అలా హార్ష్గా మాట్లాడకుండా కొంచెం సాఫ్ట్గా మాట్లాడితే బాగుండేదనిపిస్తుంది వదినా. సార్ చాలా మంచి మనిషి. నువ్వు అలా మాట్లాడడం వలన ఆయన చాలా బాధపడి ఉంటారు వదినా. చూడు నాని, ఆయన మంచితనం మనల్ని ఇబ్బందికి గురి చేసేలా ఉండకూడదు. ఆ అవకాశం మనము ఇవ్వకూడదు. మన పరిస్థితి బాగాలేదని మనం దిగజారి ప్రవర్తించకూడదు. మనకి ఎన్ని కష్టాలున్నా ఇచ్చే చేయిలా పైనే ఉండాలి, కానీ తీసుకునే చేతిలా కింద ఉండకూడదు. నువ్వు రామరాజు గారి తమ్ముడువని గుర్తుపెట్టుకో. అది తెలుసోదినా, కానీ ఎండీ గారు లాంటి మంచి మనిషిని కష్టపెట్టకపోతే మంచిది అనిపించింది అంతే. ఇప్పుడు ఫీల్ అయినా తర్వాత మన ఆత్మాభిమానాన్ని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చెప్పకపోతే ఆ తర్వాత మనం ఫీల్ అవ్వాలి. వెళ్ళి నీ వర్క్ చూసుకో. సరే వదినా. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను మేడం. రేపటి ఆడిషన్కి అంతా రెడీ అయ్యారా? నేను రెడీగానే ఉన్నాను. ఎన్ని గంటలకు రావాలి? 11:30 కల్లా రావాలి మేడం. నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి మేడం. జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కొన్ని హద్దులు దాటక తప్పదు. పెళ్ళైన సంగతి తెలియకూడదు, తాళి కనిపించకూడదు,
ఒక అద్భుతమైన భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది మేడం. సెంటిమెంట్స్కి పోతే గొప్ప లైఫ్ మిస్ అయిపోతారు. అడ్రస్ మీకు నేను వాట్సాప్ చేస్తాను. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చేయండి మేడం. కానీ మీరొక్కరే రండి, తోడుగా ఎవరిని తీసుకురావద్దు. మీ మాట కాదు అని నా ఇష్టమైన ఫీల్డ్కి వెళ్తున్నందుకు క్షమించండి. నా కోసమే కాదు, మీకోసం కూడా. సీతకు సంపాదన మీద మనం బతకడం నాకిష్టం లేదు. అందుకే వెళ్తున్నాను. ఇంత పొద్దుపోయేదాకా మొద్దు నిద్రపోతే దీన్ని మోడలింగ్ తెల్లారినట్టే. ఏమే 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 దాక్షాయిని, టైం 9 అవుతోంది. 11 గంటలకు ఆడిషన్ అన్నావుగా. లేవే, ఏంటా మొద్దు నిద్ర? లేవే, లే. బా ఏంటత్తయ్యా? ఏంటత్తయ్యా? తొందరగా తెమిలి బయలుదేరు. మొదటి రోజే ఆలస్యంగా పోతే ఈ పిల్ల సమయానికి రాదు అని చెడు నింద పడిపోతుంది. 1/2 గంటలో రెడీ అయ్యి బయలుదేరుతానత్తయ్యా. సరే సరే. ఇదిగో, నీ మొగుడు, ఇంట్లో కొంతమంది నిన్ను మోడలింగ్ చెయ్యొద్దు అంటున్నారని నువ్వేం నిరుత్సాహపడకు. ఇప్పుడు నీ భవిష్యత్తు ఎదగకుండా అడ్డుపడుతున్న వాళ్లే నీ స్థాయి పెరిగాక నీ దారికి అడ్డుపడుతున్న అభిమానుల్ని అడ్డు తొలగించుకోవడానికి నీ ముందు నడుస్తారు. నువ్వేం పట్టించుకోకుండా నీ పని మీద ఏకాగ్రత పెట్టు. నన్నింత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. నువ్వవేం మనసులో పెట్టుకోకు. రేపు నువ్వు పెద్దదానివైతే నన్ను బాగా చూసుకోవా ఏంటి? సరే సరే, రెడీ అవ్వు, రాహుకాలం వస్తోంది. లే. సరే అత్తయ్య. మర్చిపోయాను. ఏంటత్తయ్య? నేను కొనిచ్చిన మేకప్ సామాన్లతో బాగా రెడీ అవ్వు. ఆ లిప్స్టిక్ పెదాలకి ఎక్కువ పూసుకో, సరేనా? మర్చిపోకు. ముందు ఈ ముసల్దాని 1500 దాని మొహాన కొట్టాలి. లేదంటే జీవితాంతం నేను కొనిచ్చిన మేకప్ సామానంటూ దుంప తెంచేలా ఉంది. అమ్మో, టైం అయిపోతుంది. ఏంటి శంకర్ ఇలా వచ్చావు? కాఫీ ఏమైనా కావాలా? అందుకోసం కాదొదినా, ఆడిషన్కి వెళ్ళడానికి దాక్షాయిణి రెడీ అవుతుంది. ఆ ఊబిలో దిగడానికి ఇదే మొదటి అడుగొదినా. ఇప్పుడు కనుక మనం అడ్డుకోకపోతే దాంట్లోనే పూర్తిగా కూరుకునిపోతుంది. నేనెంత చెప్పినా వినట్లేదు వదినా. నువ్వే ఎలాగోలా సర్ది చెప్పి మోడలింగ్ ఆలోచన విరమించుకోమని చెప్పొదినా. వెళ్ళనివ్వు శంకర్. నువ్వు కూడా అలాగే అంటావేంటొదినా? ఇంకెలా అనమంటావు? మోడలింగ్ చేయాల్సిందేనని దాక్షాయిని భీష్మించుకొని కూర్చుంది. అక్కడేదో గొప్ప స్థాయికి వెళ్తానన్న పిచ్చిని నరనరాన ఎక్కించుకుంది. మనం వద్దని పట్టుబడితే పెట్టబేడ సర్దుకొని తన ఇంటికి వెళ్ళిపోతానని మొండికేస్తుంది. కాని మోడలింగ్ మాత్రం వదులుకోదు. తనంతట తనకి ఎక్కిన పైత్యం దిగి వాస్తవంలోకి వచ్చేదాకా మనం భరించక తప్పదు. ఈలోగా ఏం అనర్థాలు జరుగుతాయో అని నాకు భయంగా ఉందొదినా. అందుకే దాక్షాయినికి తోడుగా నువ్వు వెళ్ళు. నేనా? అది వెళ్ళడమే నాకిష్టం లేదంటుంటే నన్ను వెళ్ళమంటావేంటొదినా? తప్పదు శంకర్.
మోడలింగ్ ఫీల్డ్లో దాక్షానికి ఇబ్బంది రాకూడదు అంటే నువ్వు తన వెంటే ఉండి తీరాలి. వెళ్ళు. అది కాదు వదినా, నేను చెప్పేది. ఇంకేం ఆలోచించకు శంకర్, వెళ్ళు. సరే వదినా. ఒక పెద్ద మోడల్గా ఎదగడానికి మీకు అన్ని విధాలుగా అర్హత ఉన్నా కూడా దాని మించిన ఆటంకం ఒకటి మీకు అడ్డుపడుతుంది మేడం. దాన్ని గనక మీరు దాటగలిగితే మీకు తిరుగులేనట్టే. మీరు పనికొస్తారు మేడం, కానీ మీ తాళి పనికిరారు మేడం. కొన్ని సాధించాలంటే కొన్నిటిని త్యాగం చేయాలి. అవసరమైతే మీ తాళిని తీసేసి ఇంట్లోనే పెట్టాల్సి ఉంటుంది.